ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, యూ కెన్ గో ఫర్ అవర్ షార్ట్ టర్మ్ కోర్స్, అంటే 1 year వ్యాలిడిటీతో వచ్చే జిఎస్ ఫౌండేషన్ కోర్స్కి వెళ్ళొచ్చు. ఇది మీకు తక్కువ ఫీజుతో, అంటే కేవలం 17,999తో ఎంటైర్ యూపీఎస్సీ జిఎస్ సిలబస్, ఎస్ఏ పేపర్ అలాంగ్ విత్ జిఎస్ 1, 2, 3, 4 ఇదంతా కూడా మనకి జిఎస్ ఫౌండేషన్ కోర్సు కవర్ చేస్తుంది. ఓకే, దిస్ కమ్స్ విత్ లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్. లేదు, మేము వీటితో పాటు కాంప్లిమెంటరీ కోర్సులు కూడా తీసుకుంటాము అనుకునే వాళ్ళు, దే కెన్ గో ఫర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ విచ్ ఈజ్ అవర్ అల్టిమేట్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మీకు 48,000 రూపీస్ ఫీజు, అంటే 60ది 48కి ఇస్తున్నాం. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. దాంతోపాటు మీకు ఇందులో సీసాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కాంప్లిమెంటరీగా వస్తాయి. అండ్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. So you can kickstart your preparation either with this or with this. నన్ను అడిగితే I will always ask you to go for lifetime validity program, but if you have budget constraints, this is again one of the best, ఎందుకంటే లోయెస్ట్ ప్రైస్లో మీకు వస్తున్న ప్రోగ్రామ్ కాబట్టి. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఈ ఆర్టికల్ చూడమ్మా. ఇండియాస్ జీడిపి ఈజ్ ఎస్టిమేటెడ్ టు గ్రో by 7.3%, says National Statistical Office. So this comes under GS Paper 3 Economic Development. అయితే ఈ ఆర్టికల్ మనం చదివేటప్పుడు మనకి కొన్ని టర్మ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఈ 7.3% ఇండియా జీడిపి గ్రో అవుతుంది. ఎప్పటి జీడిపి? 2023 మరియు 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మన జీడిపి 7.3% గ్రో అవ్వబోతుందని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నారు. ఎస్టిమేట్ చేస్తుంది ఎవరంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో ఈ మినిస్ట్రీకి చెందిన నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఈ ఎస్టిమేషన్ అనేది చేస్తుంది. ఓకే, ఇది బాగానే ఉంది కదా. అయితే మనకి ఇయర్ కంప్లీట్ అయిందా? 2023-24 ఆర్థిక సంవత్సరం అంటే అర్థం ఏంటి? ఏప్రిల్ 2023 నుంచి మార్చ్ 2024 వరకు ఈ 12 నెలలే మనం ఆర్థిక సంవత్సరం, ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పి అంటాం. మరి ఆ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిందా? అవ్వలేదు. మరి ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అవ్వకుండానే డేటా ఎట్లా చెప్తున్నారు అంటే దిస్ ఈజ్ ఎస్టిమేషన్, దిస్ ఈజ్ నాట్ ఫైనల్ నెంబర్, దీస్ ఆర్ ఎస్టిమేట్స్, ప్రొజెక్షన్స్ అని చెప్పి అనొచ్చు. సో అఫీషియల్గా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ నుంచి, మాస్పీ నుంచి వస్తున్న ఎస్టిమేట్స్, వీటిని ఏమంటారంటే ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అని అంటాం. ఈ ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే మనకి బై ఫస్ట్ వీక్ ఆఫ్ జాన్యువరి. ఫస్ట్ వీక్ ఆఫ్ జాన్యువరి లోపు, బై ఫస్ట్ వీక్ ఆఫ్ జాన్యువరి ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంటున్నారు అంటే దాని అర్థం సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ కూడా ఉంటాయనే కదా. ఎస్, మరి లేకపోతే ఫస్ట్ అనే పదాన్ని వాడాల్సిన అవసరం లేదు కదా. మరి సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఎప్పటికల్లా రిలీజ్ అవుతాయంటే బై ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి. ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి మనకి సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ కూడా రిలీజ్ అవుతాయి. మరి సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ తర్వాత థర్డ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఉంటాయా? ఉండవు. ఎందుకంటే మార్చ్కి ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోతుంది. ఏప్రిల్ 2023తో మొదలు పెడితే మార్చ్ 2024కి క్లోజ్ అయిపోతుంది. ఫిబ్రవరి ఎండింగ్కి ఇచ్చేది సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్. ఇంకొక నెల పోతే ఇయర్ గడిచిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఎస్టిమేట్స్ మనకి ఎప్పుడు వస్తాయంటే ఎండ్ ఆఫ్ మేకి వస్తాయి. ఎండ్ ఆఫ్ మే అంటే ఆర్థిక సంవత్సరం గడిచిపోయిన తర్వాత ఆ ఎస్టిమేట్స్ ఏమంటామంటే వి కాల్ దెమ్ ప్రొవిజనల్ ఎస్టిమేట్స్. అవి అడ్వాన్స్ కాదు, ఎందుకంటే ఆర్థిక సంవత్సరం గడిచిపోయిన తర్వాత వచ్చాయి కాబట్టి అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అయితే కాదు. కానీ అవి ఫైనలా అంటే కాదు, ఎందుకంటే దేర్ కుడ్ బి సమ్ ఎర్రర్స్. సో డేటా పూర్తిగా రాకపోవచ్చు, వచ్చిన డేటా మళ్ళీ రివైజ్ అవుతూ ఉండొచ్చు. సో అప్పటికున్న డేటాని బేస్ చేసుకుని ఇచ్చే ఎస్టిమేట్స్ మనం ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అని అంటాము, విచ్ ఆర్ రిలీజ్డ్ బై ఎండ్ ఆఫ్ మే. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే 2023-24 ఆర్థిక సంవత్సరానికి మీరు తీసుకుంటే జనవరి 2024 ఫస్ట్ వీక్ వచ్చేదాన్ని ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అని, ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి 2024కి వచ్చేదాన్ని సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అని, ఎండ్ ఆఫ్ మే 2024కి వచ్చేదాన్ని ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అని మనం అంటాం. వీటి తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేవి ఏంటి అంటే రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటాం. సో 2025లో మనకి ఇదే ఆర్థిక సంవత్సరం అయితే అదే 2023-24కి సంబంధించే ఇవన్నీ కూడా, అది గుర్తుపెట్టుకోండి. 2025లో మనకి ఒక ఎస్టిమేట్స్ వస్తాయి, వాటి ఎస్టిమేట్స్ అనము. సో 2025లో వచ్చే వాటిని వీ కాల్ దెమ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, FRE. అవి కూడా ఎస్టిమేట్సే, ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటాం.
2026లో కూడా వస్తాయి, దాన్ని సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని అంటాము. 2027లో వచ్చేవి థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని అంటాము. ఆ తర్వాత వాట్ వీ గెట్ ఈజ్ యాక్చువల్స్. దీని అర్థం ఏంటి అంటే మనకి 2023-24 ఆర్థిక సంవత్సరం యొక్క జీడిపి గ్రోత్ యొక్క ఎగ్జాక్ట్ నెంబర్, ఎర్రర్ ఫ్రీ ఎగ్జాక్ట్ నెంబర్ మనకి తెలిసేది 4 సంవత్సరాల తర్వాత. ఈలోపు అవైలబుల్ డేటాతో మనకి ఎస్టిమేట్స్ వస్తూనే ఉంటాయి. మొదటేమో ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, అది ఈవెన్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్, అది కూడా బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. తర్వాత కంప్లీట్ అవ్వగానే వచ్చేది ప్రావిజనల్ ఎస్టిమేట్స్. 1 year తర్వాత ఫస్ట్ రివైజ్డ్. ఈ ఫస్ట్ రివైజ్డ్కి మరి దీనికి డిఫరెన్స్ ఏంటి? మధ్యలో డేటా కరెక్షన్ జరుగుతుంటాయి. డేటా కరెక్షన్ అయినప్పుడల్లా మళ్ళీ మార్చి రివైజ్ చేస్తారు. ఈ 25 అనగానే 25 ఆర్థిక సంవత్సరానికి అనుకోకండి, 23-24 ఆర్థిక సంవత్సరం గురించి మనం మాట్లాడుతున్నాం. 23-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డేటాయే ఇది కూడా. అలా ప్రతి సంవత్సరానికి కూడా అంతే, 24-25 కూడా అంతే. దాని యొక్క ప్రాపర్ డేటా మనకి 29లో వస్తుంది. అలాగే 25-26 ఆర్థిక సంవత్సరం తీసుకుంటే ప్రాపర్ డేటా 2030కి వస్తుంది. అంతవరకు మనం ఈ ఎస్టిమేట్స్, రివైజ్ ఎస్టిమేట్స్తో కాలం గడుపుతూ ఉంటాం. సో మధ్యలో ఎప్పుడైతే మనం జీడిపి గురించి మాట్లాడినా అప్పటికి అవైలబుల్గా ఉన్న లేటెస్ట్ ఫస్ట్ రివైజ్డ్ అవైలబుల్ ఉంటే అది మాట్లాడతాం, సెకండ్ రివైజ్డ్ లేటెస్ట్ అయితే దాని గురించి మాట్లాడతాం. ఓకేనా? దిస్ ఈజ్ హౌ ఎస్టిమేట్స్ ఆర్ డన్. జీడిపి ఎస్టిమేషన్ అనేది మనకి జరుగుతూ ఉంటుంది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇది జనరల్గా పుస్తకాల్లో ఇవన్నీ రాయరు, అందుకని ఇవన్నీ నీట్గా చెప్పాను. మీరు ఒకవేళ నోట్ చేసుకుంటే మంచిది. ఇది ఏ సంవత్సరానికైనా మీరు దీన్ని ఎక్స్ట్రాపోలేట్ చేసుకోవచ్చు. నేను యాక్చువల్ న్యూస్లోకి ఇంకా వెళ్ళలేదు. బిగినర్స్కి ఈ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ లేకుండా న్యూస్ అర్థం కాదు, అందుకే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా చెప్తున్నాను. తరువాత అసలు రిలీజ్ చేస్తున్న డేటా ఏంటి? జీడిపి డేటా. మరి జీడిపి డేటా ఎట్లా రిలీజ్ చేస్తారు? అసలు జీడిపి ఎలా కౌంట్ చేస్తారు అని తీసుకుంటే మనకి మన భారతదేశంలో మనం ఫాలో అవుతున్న మెథడాలజీ ఎలా ఉందంటే కన్జ్యూమర్ సైడ్ నుంచి జీడిపి డేటా మనం కన్జ్యూమర్ సైడ్ నుంచి మెజర్ చేస్తున్నారు. కన్జ్యూమర్ సైడ్ నుంచి మెజర్ చేస్తున్నారంటే ఏంటి? పీపుల్ హూ ఆర్ స్పెండింగ్. మన ఎకానమీలో ఉన్న స్పెండర్స్ అందరి డేటాని మనం తీసుకొని దాన్ని సెగ్రిగేట్ చేయడం ద్వారా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే ఎవరెవరు స్పెండ్ చేస్తున్నారు, ఏ కేటగిరీస్ కింద మనం దాన్ని డివైడ్ చేయొచ్చు అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మన ఎకానమీలో స్పెండ్ చేస్తూ అసలు జీడిపి డెఫినేషన్ ఏంటి? ద టోటల్ అమౌంట్ ఆఫ్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ టోటల్ అమౌంట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎకానమీ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఒక పర్టికులర్ పీరియడ్లో ఒక ఎకానమీలో ప్రొడ్యూస్ అయిన టోటల్ అమౌంట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మార్కెట్ వాల్యూ అని చెప్పి మనం అనుకున్నాం. మరి టోటల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మార్కెట్ వాల్యూ అని మనం అనుకున్నప్పుడు ఈ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ గుడ్స్ అండ్ సర్వీసెస్ మార్కెట్ వాల్యూ అంటే అర్థం ఏంటి? వారిని ఎవరో ఒకరు కొనాలి కదా. ఆ కొనే వాళ్ళు ఎవరు? ఆ కొనే వాళ్ళని మనం కేటగరైజ్ చేయొచ్చా? ఎస్, కొనే వాళ్ళని మనం కేటగరైజ్ చేయొచ్చు. ఇలా స్పెండ్ చేసే వాళ్ళని మనం 4 డిఫరెంట్ కేటగిరీస్ కింద డివైడ్ చేయవచ్చు. సో ఆ కేటగిరీస్ ఏంటో చెప్తాను. జనరల్గా ఆ కేటగిరీకి ఓవరాల్ జీడిపిలో వెయిట్ ఎంత ఉందో కూడా చెప్తాను. సో ఫస్ట్ కేటగిరీ, మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ, దీన్నే మనం పిఎఫ్సిఈ అంటాం. తెలియని వాళ్ళు నోట్ చేసుకోవాలి. పిఎఫ్సిఈ అంటే మీనింగ్ ఏంటి? ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఫుల్ ఫామ్ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అని అంటాం. సో ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి? దిస్ రిప్రజెంట్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూసుకోండి, దిస్ రిప్రజెంట్స్ స్పెండింగ్ బై పీపుల్. స్పెండింగ్ బై పీపుల్ అంటే మనలాంటి వాళ్ళందరం ఇన్ దేర్ ఇండివిజువల్ కెపాసిటీ. ఇండివిజువల్ కెపాసిటీలో ఒక యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ఎ హౌస్ హోల్డ్ మనం పెట్టే స్పెండింగ్ అంతా ఈ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ కొంతకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పెద్దగా ఇంటి కోసం ఒక టీవీ కొన్నాను, ఇట్ కమ్స్ అండర్ పిఎఫ్సిఈ. ఒక ఫ్రిడ్జ్ కొన్నాను, ఇట్ కమ్స్ అండర్ పిఎఫ్సిఈ. ఇలాంటివన్నీ మనకి ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది. సో ఓవరాల్ జీడిపిలో పిఎఫ్సిఈ యొక్క పాత్ర చాలా ఎక్కువ. దిస్ ఈజ్ రఫ్లీ అరౌండ్ 60% ఉంటుంది. సో ఒక జీడిపి పెరగాలన్నా తగ్గాలన్నా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోవద్దు. సెకండ్ పాయింట్, సో సెకండ్ సెగ్మెంట్ ఏంటి అంటే మనకి వీ కాల్ ఇట్ జిఎఫ్సిఎఫ్.
జిఎఫ్సిఎఫ్ ఫుల్ ఫామ్ కూడా నోట్ చేసుకోండి, నేను రాస్తానని నోట్ మేకింగ్ ఈజీగా రాస్తున్నాను. జిఎఫ్సిఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే మనకి గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే అర్థం ఏంటి? గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఈజ్ నథింగ్ బట్ స్పెండింగ్ టువర్డ్స్ ఇన్వెస్ట్మెంట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. స్పెండింగ్ టువర్డ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ బూస్టింగ్ ద productive capacity of the economy. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? నువ్వు ఒక ఫ్యాక్టరీ, కొత్తగా ఒక ఫ్యాక్టరీ బిల్డ్ చేసావు, లేదా నువ్వు ఆఫీస్కి కంప్యూటర్స్ కొన్నావు, లేదా గవర్నమెంట్ రోడ్స్ వేసింది. రోడ్డు వేయడం వల్ల ఎకానమీ యొక్క ప్రొడక్టివ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ కేటగిరీ కిందకు వస్తాయి. మరి ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్కి జనరల్గా అరౌండ్ వెయిట్ ఎంత ఉంటుందంటే మనకి రఫ్లీ అరౌండ్ 30%. అంటే మనకి కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెండిచర్ ఏది? జిఎఫ్సిఎఫ్ లేదా ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ది మూడవది వి కాల్ ఇట్ జిఎఫ్సిఈ. జిఎఫ్సిఈ అంటే గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఇదేంటమ్మా దీని ఫుల్ ఫామ్? గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ప్రభుత్వం పెట్టే ఖర్చు. అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు, జిఎఫ్సిఎఫ్ గురించి మాట్లాడినప్పుడు కూడా ఇక్కడ కూడా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కొంత కౌంట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ది కౌంట్ అవుతుంది, గవర్నమెంట్ది కౌంట్ అవుతుంది. కాకపోతే ఇది ఎటువంటిది? ఫిక్స్డ్ క్యాపిటల్ కోసం గవర్నమెంట్ పెట్టే ఖర్చు. కానీ ఇక్కడ గవర్నమెంట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్కి ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్కి డిఫరెన్స్ ఏంటి? కన్జంప్షన్ ఎక్స్పెండిచర్లో యు ఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీథింగ్, ప్రొడక్టివ్ కెపాసిటీ బిల్డ్ అవ్వట్లేదు. ఓకేనా? అలాగే కానీ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్లో ప్రొడక్టివ్ కెపాసిటీ బిల్డ్ అవుతుంది. నువ్వు ఒక కంప్యూటర్ కొంటే అది ప్రొడక్టివ్, జీతం ఇస్తే అది కన్జంప్షన్. ప్రభుత్వానికి శాలరీలు, మెయింటెనెన్స్లు ఇలాంటివన్నీ కూడా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి అన్నమాట. అలా కాకుండా ఏమైనా రోడ్లు బిల్డ్ చేసింది అనుకున్నా అది ఎక్స్పెండిచరే, కానీ అది ప్రొడక్టివ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి, ఎకానమీ యొక్క ప్రొడక్టివిటీని పెంచుతుంది కాబట్టి దాన్ని మనం ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ కిందకి వస్తుంది, లేదా ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అంటాం అన్నమాట. సో ఇది జనరల్గా ఇట్స్ లైక్ స్పెండింగ్ బై గవర్నమెంట్స్ టు మీట్ డైలీ ఎక్స్పెండిచర్స్. అంటే ప్రభుత్వం యొక్క మోదీ గారు ట్రావెల్ చేశారు, ట్రావెల్ బిల్లు ఇలాంటివన్నీ అనమాట, శాలరీసు ఇలాంటివన్నీ దీంట్లో కిందకు వస్తాయి. సో ఇది మనకి ఓవరాల్ జీడిపిలో స్మాలెస్ట్ ఇంజిన్ కింద చెప్పొచ్చు. దిస్ ఈజ్ రఫ్లీ ఇన్ఫ్యాక్ట్ లెస్ దాన్ 10%. 10% కంటే తక్కువే ఉంటుంది. రఫ్లీ అరౌండ్ 10% ఆఫ్ జీడిపి ఉంటుందన్నమాట. మరి నాలుగవది ఇంకోటి ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ నాలుగవది ఏంటి అంటే నెట్ ఎక్స్పోర్ట్స్. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మ, జాగ్రత్తగా వినాలి. నెట్ ఎక్స్పోర్ట్స్ ఈ నాలుగు కేటగిరీస్లో జరిగిన కన్జంప్షన్, స్పెండింగ్ అంతా కలిపి క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది జీడిపి అనమాట. సో నెట్ ఎక్స్పోర్ట్స్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏమవుతుందంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ నెట్ స్పెండింగ్. పదం చూసారా? నెట్ స్పెండింగ్. నెట్ అనేది చాలా ఇంపార్టెంట్. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ నెట్ స్పెండింగ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ Indians spending on imports and foreigners spending on exports. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది, చాలా ఇంపార్టెంట్ పాయింట్, జాగ్రత్తగా వినండి. నెట్ ఎక్స్పోర్ట్స్లో మనకి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్, ఎక్స్ మైనస్ ఐ అని రాస్తాం. ఎక్స్ స్టాండ్స్ ఫర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఐ స్టాండ్స్ ఫర్ ఇంపోర్ట్స్. అయితే మీరు క్వశ్చన్ అడగవచ్చు, అసలు మనం ఈ ఇంపోర్ట్స్ని ఎందుకు మైనస్ చేయాలి, ఎక్స్పోర్ట్స్ని ఎందుకు కౌంట్ చేయాలి? అసలు జీడిపి అనేది ఏంటి?
టోటల్ అమౌంట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎన్ ఎకానమీ, అంటే మన ఎకానమీలో మన ఆర్థిక వ్యవస్థలో ప్రొడ్యూస్ చేయబడ్డ గుడ్స్ అండ్ సర్వీసెస్ గురించి మాత్రమే మనం మాట్లాడుకోవాలి, అంతే కదా. సో మరి ఈ ఎక్స్పోర్ట్ చేస్తున్న వస్తువులన్నీ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయి? దీస్ ఆర్ ఆల్ ప్రొడ్యూస్డ్ ఇన్ అవర్ ఎకానమీ కదా, మన ఎకానమీలోనే ప్రొడ్యూస్ అవుతున్నాయి కదా. మరి మన ఎకానమీలో ప్రొడ్యూస్ అయినవన్నీ మనం కౌంట్ చేస్తున్నామా? ఈ 3 కేటగిరీస్లో కౌంట్ చేస్తున్నాం. అయితే ఈ పిఎఫ్సిఈ దేని గురించి మాట్లాడుతుంది? ఇండియన్స్ యొక్క కన్జంప్షన్ గురించి. కానీ ఎక్స్పోర్ట్ చేస్తున్న గుడ్స్ని ఇండియన్స్ కన్జ్యూమ్ చేయట్లేదు, సో పిఎఫ్సిఈలో అది కౌంట్ అవ్వలేదు. జిఎఫ్సిఎఫ్లోనూ కౌంట్ అవ్వట్లేదు, అలాగే జిఎఫ్సిఈలో కూడా కౌంట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇవి మన దేశంలో ప్రొడ్యూస్ అవుతున్నాయి కానీ వేరే దేశంలో కన్జ్యూమ్ అవుతున్నాయి. వీటిని ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు? ఫారినర్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు. మరి ఫారినర్స్ కన్జ్యూమ్ చేసినంత మాత్రాన వీటిని కౌంట్ చేయడం మానేయాలా? కౌంట్ చేయాలి. ఎందుకు? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రొడక్షన్ అనేది మన దేశంలోనే జరిగింది కాబట్టి. మరి జీడిపి డెఫినేషన్ ఏం చెప్తుంది? టోటల్ అమౌంట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎకానమీ అన్నారు, కన్జ్యూమ్డ్ ఇన్ అన్ ఎకానమీ అనలేదు. ప్రొడ్యూస్డ్ అన్నారు కాబట్టి ఇది మన దేశంలోనే ప్రొడ్యూస్ అయ్యాయి కాబట్టి వీ నీడ్ టు కౌంట్ దిస్ ఫారినర్స్ స్పెండింగ్ ఆన్ అవర్ ఎక్స్పోర్ట్స్. మనం ఎక్స్పోర్ట్ చేసినవి ఫారినర్స్ స్పెండ్ చేస్తున్నారు, వీటిని మనం కౌంట్ చేయాలి. రైట్. దెన్ ఈ ఐ ఎందుకు రిమూవ్ చేయాలి? ఈ పాయింట్ కూడా మనం ఆలోచించాలి. సరే, ఎక్స్పోర్ట్స్ని కౌంట్ చేసాం, బాగానే ఉంది. ఇంపోర్ట్స్ని మైనస్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇంపోర్ట్స్ని మైనస్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఆలోచించండి ఒకసారి. ఇంపోర్ట్స్ని మైనస్ చేయాల్సిన పనే ఉంది, ఎక్స్పోర్ట్స్ని కౌంట్ చేస్తే సరిపోతుంది కదా. ప్రొడ్యూస్ చేసాము, కౌంట్ చేసాము. ఇంపోర్ట్స్ని మైనస్ చేయాల్సిన పనే ఉంది, మైనస్ చెయ్యాలి. ఎందుకు మైనస్ చెయ్యాలంటే ఈ ఇంపోర్టెడ్ గుడ్స్ అన్నీ కూడా ఎక్కడ ప్రొడ్యూస్ అయ్యాయి? దీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. మన దేశంలో ప్రొడ్యూస్ అవ్వలేదు. సరే, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్లో ప్రొడ్యూస్ అయితే మనకెందుకు? వాటిని ఎలాగో మనం కౌంట్ చేయలేదు కదా, మైనస్ చేయాల్సిన పని ఏంటి అని మీరు అడగచ్చు. కౌంట్ చేయకపోవడం కాదు, తప్పు జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే ఈ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఆల్రెడీ ఇక్కడ కౌంట్ చేసేస్తున్నాం. పిఎఫ్సి అంటే అర్థం ఏంటి? స్పెండింగ్ బై పీపుల్ ఇన్ దేర్ ఇండివిజువల్ కెపాసిటీ అన్నాం. స్పెండింగ్ బై పీపుల్ ఇన్ దేర్ ఇండివిజువల్ కెపాసిటీ. మరి పీపుల్ వాళ్ళ యొక్క ఇండివిజువల్ కెపాసిటీలో స్పెండ్ చేస్తున్నారు అంటే ఆ స్పెండ్ చేసేవి డొమెస్టికల్లీ ప్రొడ్యూస్డ్ గుడ్స్ పైన స్పెండ్ చేస్తారు, అలాగే విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుని తీసుకొచ్చిన గుడ్స్ పైన కూడా స్పెండ్ చేస్తారు. సో ది స్పెండింగ్ కాంపోనెంట్ ఇంక్లూడ్స్ బోత్ డొమెస్టికల్లీ ప్రొడ్యూస్డ్ ఐటమ్స్ యాజ్ వెల్ యాజ్ ఇంపోర్టెడ్ గుడ్స్. సో ఇంపోర్టెడ్ గుడ్స్ మీద మన యొక్క ఎక్స్పెండిచర్ని మనం ఇక్కడ కౌంట్ చేసేసాము. ఇక్కడ మనం కౌంట్ చేసాం. మరి కౌంట్ చేయొచ్చా? చేయకూడదు. ఎందుకని? దోస్ ఆర్ నాట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా. అవి ఇండియాలో ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి వాటిని మనం ఈ పొజిషన్లో ఈ ప్లేస్లో వాటిని మనం ఈ లాస్ట్ ఈ నెట్ ఎక్స్పోర్ట్స్ దగ్గర మనం ఏం చేస్తున్నామంటే వాటిని మైనస్ చేస్తున్నాం. అర్థమైంది ఎందుకు మైనస్ చేయాలో? బికాస్ దీస్ ఇంపోర్ట్స్ ఆర్ ఆల్రెడీ కౌంటెడ్, బట్ ఐడియల్లీ దే షుడ్ నాట్ బీ కౌంటెడ్. వాటిని కౌంట్ చేయకూడదు కానీ కౌంట్ చేసేసాం కాబట్టి దాన్ని రిమూవ్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. సో ఎక్కడ మైనస్ చేయాలి. దట్ ఈస్ హౌ జీడిపి ఈస్ క్యాల్కులేటెడ్ యూజింగ్ దీస్ 4 కాంపోనెంట్స్. ఈ 4 కాంపోనెంట్స్ని యూజ్ చేసి జీడిపి అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్స్ దట్ యూ నీడ్ టు బ్రష్ అప్ వెనెవర్ యూ సీ ఎనీథింగ్ రిలేటెడ్ టు జీడిపి. సో ఇప్పుడు ఏం చెప్తోంది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏం చెప్తుందంటే ఇండియా యొక్క జీడిపి ఈ ఆర్థిక సంవత్సరంలో 7.3% పెరగబోతోంది అని చెప్తోంది. దాన్నే మనం ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అని చెప్పేసి అంటున్నాం. సరే, 7.3% పెరగబోతుందని చెప్పి ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఇచ్చారు కదా. ఈ ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇవి ఇవ్వడం వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా? ఈ డేటా లేకపోతే మనకి ఏమైనా నష్టమా? మనకు ముందే డేటా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ రిలీజింగ్ ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్? అది కూడా మనం ఆలోచించాలి కదా. ఈ డేటా మనకి ఉపయోగం ఉంది. ఎందుకు అంటే దిస్ డేటా ఈజ్ రిలీజ్డ్ బిఫోర్ యూనియన్ బడ్జెట్. యూనియన్ బడ్జెట్ ప్రజెంట్ చేయడానికి ముందు మనకి ఈ డేటా అనేది రిలీజ్ చేస్తారు. యూనియన్ బడ్జెట్ ముందే రిలీజ్ చేస్తారు కాబట్టి మనకి బడ్జెట్కి ఒక రకమైన అంచనా వస్తుంది. అప్కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఫర్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి మనకి బడ్జెట్ February 1st ప్రజెంట్ చేస్తాం. దానికంటే ముందే ఈ ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అనేవి వస్తాయి. సో ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత మనకి ఇన్కమ్ ఉండొచ్చు, ఎంత ఎక్స్పెండిచర్ ఉండొచ్చు అనేది దీని ద్వారా తెలుస్తుంది. తద్వారా నెక్స్ట్ ఆర్థిక సంవత్సరంలో మనకి ఎంత ఇన్కమ్ ఉండొచ్చు, ఎంత ఇన్కమ్ ఉండొచ్చు అనే అంచనా గవర్నమెంట్ వేసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్
ఈ ఆర్థిక సంవత్సరంలో గవర్నమెంట్ యొక్క ఇన్కమ్ 10 lakh crores మనకి ఎస్టిమేట్ చేశారు అనుకుందాం. సో గవర్నమెంట్ మైట్ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ ఆర్థిక సంవత్సరంలో మనకు 12 lakh crores ఇన్కమ్ రావచ్చు అని ఎస్టిమేషన్ వేసుకోవచ్చు. ఈ ఇన్కమ్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ తన ఎక్స్పెండిచర్ అనేది ప్లాన్ చేసుకుంటుంది. సో ఎక్స్పెండిచర్ అనేది దేన్ని బేస్ చేసుకొని, ఇన్కమ్ని బేస్ చేసుకొని ప్లాన్ చేసుకుంటుంది. మరి ఈ ఎస్టిమేషన్ వెయ్యాలంటే ఈ సంవత్సరం తెలియాలి, ఈ సంవత్సరంది దీని ద్వారా తెలుస్తుంది. సో బడ్జెట్ ఎస్టిమేట్స్కి ఈ డేటా అనేది హెల్ప్ అవుతుంది. ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ డేటా అనేది మనకి హెల్ప్ అవుతుంది. అందుకనే బడ్జెట్ కంటే ముందే ఈ డేటా అనేది రిలీజ్ అవుతుంది. ఆ డేటాని ప్రభుత్వం ఆ రకంగా ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. గాట్ ఇట్? సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు రిమెంబర్. సో హెడ్లైన్ నెంబర్ ఒకటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది, ఎవరు రిలీజ్ చేస్తారో తెలుసు. అండ్ ఇదే సమయాన్ని మనం మీ బేసిక్స్ అన్నీ కవర్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటే చాలా యూజ్ అవుతుంది. ఫుల్ యూపీఎస్సీ ప్రోగ్రామ్కి అప్పుడే రాలేము అనుకునే స్టూడెంట్స్ అందరూ కూడా ఈ బ్లాక్ బస్టర్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆఫర్ని మీరు వినియోగించుకోవచ్చు. ఈ ఆఫర్లో మీరు ఇక్కడ కనిపిస్తున్న ఏ కోర్స్ అయినా, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కావచ్చు, సీసాట్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కావచ్చు, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కావచ్చు, ఏదైనా సరే మీరు 50% డిస్కౌంట్లో పొందే అవకాశం ఉంది. సో 4999కి and instead of paying 999 you can pay just 4999 and get lifetime validity. and ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఆఫర్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. 15 January వరకు మాత్రమే ఆఫర్ ఉంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఎనీ టైమ్ యూ కెన్ కమ్ అండ్ జాయిన్.